సభకు నమస్కారం. నా లైఫ్లో మొట్టమొదటిసారి నేను ఆదిలాబాద్ జిల్లాకు రావటం. వచ్చే ముందు నిర్మల్ గురించి, ఆదిలాబాద్ గురించి నేను చిన్నప్పుడు చాలా వెనకబడిన జిల్లాలు అంటే వెనకబడిన ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో డెవలప్మెంట్ తక్కువ ఉంటుందని విన్నాను. కానీ నిన్న నా ప్రయాణం డిచ్పల్లి దాటిన తర్వాత నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డెవలప్ అయి ఉంటాయి నిర్మల్ కానీ ఆదిలాబాద్ కాదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, మీ కలెక్టర్ గారికి, మీ ఎస్పీ గారికి అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్, ధన్యవాదాలు తెలియజేసుకున్నానంటే ఒక జిల్లా రూపురేఖలు ఇంత అద్భుతంగా మారుస్తారనేది ఫస్ట్ టైం నేను చూడటం అనమాట. చాలా బాగుంది. నిర్మల్ నుంచి నా ప్రయాణం మొత్తం ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఇంతమంది యూత్ ఇక్కడికి వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత ఉత్సాహంతో ఇక్కడికి వచ్చారంటే సగం సక్సెస్ మీరు ఇక్కడే సాధించినట్లు లెక్క. అయితే గత నెలన్నర నుంచి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలు తెలంగాణ యువత కోసం, మీకు తెలుసు తెలంగాణ ప్రభుత్వం 80,000 పై చిలుకు జాబ్స్కి నోటిఫికేషన్స్ ఇస్తామని ప్రకటించిన తర్వాత ఆల్రెడీ ఎస్ఐ నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు చూస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవన్నీ వచ్చేసాయి. ఇంకా గ్రూప్ 2 రావాల్సి ఉంది. ఈ సందర్భంలో నమస్తే తెలంగాణ పేపర్ ప్రతి చోట ముందు పాత జిల్లాలన్నీ కవర్ చేస్తూ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ దిశగా మేము ఆదిలాబాద్ రావడం జరిగింది. ఈ సందర్భంగా జోగు ఫౌండేషన్ ఇక్కడ సపోర్ట్ చేయటం కూడా చాలా, అంటే యువత కోసం ఇంత చేస్తున్నారని తెలియటం నాకు చాలా సంతోషంగా ఉంది. కంగ్రాట్స్ అండి మీకు కూడా. సో ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, జనరల్ స్టడీస్లో సబ్జెక్ట్స్ అప్రోచ్ ఎలా ఉండాలి, ఒక్కొక్క సబ్జెక్ట్ ఏ విధంగా చదువుకోవాలి, ఒక్కసారి మనం సబ్జెక్ట్ ప్లాన్ వేసుకుందాం. దాని తర్వాత అది టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, న్యూస్ పేపర్ రీడింగ్లో మనం ఎలాంటి పాయింట్స్, మేజర్ పాయింట్స్ పికప్ చేసుకోవాలి, దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే విధంగా ఇప్పుడు నా స్పీచ్ కొనసాగబోతుంది. దయచేసి అందరూ కూడా నేనేం చెప్తున్నానో నోట్స్ రూపంలో రాసుకుంటే బాగుంటుంది. ముందుగా మీరు సబ్జెక్ట్స్ చూస్తే పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇవి 4 సబ్జెక్టులు కూడా ఏ పోటీ పరీక్షకైనా 4 పిల్లర్స్ అంటారు. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ. దీంతో పాటు కొత్తగా ఇంప్రూవ్ అవుతున్న సబ్జెక్ట్స్, కొత్తగా ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్న సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ గ్రూప్స్, కరెంట్ అఫైర్స్, దానిలో భాగంగా గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ పాలసీస్, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చదవాల్సిన సబ్జెక్ట్స్. మనం పూర్తి స్థాయిలో చదవాల్సిన సబ్జెక్ట్స్ లిస్ట్ ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఎక్కువ ఫోకస్ పెట్టి చదవాల్సిన సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, కరెంట్ అఫైర్స్, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ గ్రూప్స్, అంతర్జాతీయ సంబంధాలు, అంతర్జాతీయంగా ప్రాంతీయంగా వచ్చిన కొత్త గ్రూప్స్, ఇవన్నీ కూడా మనకి సిలబస్ అన్నమాట. దీంతో పాటు మీరు రాసే పరీక్షల్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ అండ్ విపత్తులు వచ్చినప్పుడు ఏం చేయాలి, హౌ టు మేనేజ్ ద డిజాస్టర్స్, సోషల్ ఇంక్లూజన్,
సామాజికంగా వెనకబడి ఉన్న గ్రూప్స్ని ఏ విధంగా సమ్మిళిత అభివృద్ధిలోకి తీసుకురావాలి, సో ఈ గ్రూప్స్ ఏంటి, దాంతోపాటు తెలంగాణ స్పెసిఫిక్ అంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఇది మన సిలబస్. మీరు ఏ పరీక్షను రాసినా వీటిని దాటి ఏది వెళ్ళదు. సో ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్టు స్కోప్ ఏంటి, ఆ సబ్జెక్ట్లో మనం ఎంత లోతుగా చదవాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఒక్కొక్కటి మనం డీటెయిల్గా వెళ్దామన్నమాట. ఒక్కొక్క సబ్జెక్టు స్కోప్ చూద్దాం, ఒక్కొక్క సబ్జెక్ట్లోకి వెళ్ళి స్కోప్ చూద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఇంపార్టెంట్ ఏరియాస్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని ఎంత డీటెయిల్గా చదువుకోవాలి. మీ ఎగ్జామ్ ఎప్పుడైతే జరిగిద్దో ఎగ్జామ్ నెల రోజుల ముందు వరకు కరెంట్ అఫైర్స్ చదవాలి. దాదాపు సంవత్సరన్నర కరెంట్ అఫైర్స్ ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి. లాస్ట్ 1.5 year నుంచి వస్తున్న కరెంట్ అఫైర్స్ ఒకసారి పూర్తి స్థాయిలో రివిజన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఈ మధ్య దేశవ్యాప్తంగా గత 10-15 రోజుల నుంచి అగ్నిపథ్ లేదా అగ్నివీర్ అనే అంశం మీద దేశవ్యాప్తంగా అల్లర్లు జరుగుతున్నాయి. అసలు ఈ అగ్నిపథ్ లేదా అగ్నివీర్ అంటే ఏంటి, దానిలో ఉన్న ఫీచర్స్ ఏంటి, కొంతమంది ఎందుకు దాన్ని విమర్శిస్తున్నారు, పూర్తి స్థాయిలో ఈ అంశం మీద మీకు అవగాహన ఉండాలి. అగ్నిపథ్ లేదా అగ్నివీర్ అనే అంశం బాగా వార్తల్లో ఉంది. ఎవరైనా దాని మీద క్వశ్చన్ అడిగితే మీరు ఇమీడియట్గా ఆన్సర్ చెప్పగలగాలి. మీకు తెలుసు తెలంగాణ ఈ మధ్య చాలా అంశాల్లో ముందుకెళ్తోంది. భౌగోళిక సూచి అంటాం, జాగ్రఫికల్ ఇండికేషన్. ఈ మధ్య హైదరాబాద్ లాడ్ బజార్లో లక్క గాజులు ఫేమస్ అయ్యాయి. ఇంతకుముందు ఎప్పటి నుంచో ఫేమస్, ఇంకా ఫేమస్ అయ్యాయి. దానికి కారణం ఏంటి అని క్వశ్చన్ రావచ్చు. దానికి ప్రధానమైన కారణము మనం దానికోసం జిఐ ట్యాగ్కి అప్లై చేసాం. త్వరలో హైదరాబాద్ గాజులకి జిఐ ట్యాగ్ రాబోతోందంట. కింది వాటిల్లో తెలంగాణలో జాగ్రఫికల్ ఇండికేషన్ ఉన్న రకరకాల వస్తువులు ఏంటి అని లేని మధ్యలో పెడతారు. ఉదాహరణకి హైదరాబాద్ బిర్యానీకి జాగ్రఫికల్ ఇండికేషన్ లేదు. కింద ఏమి ఇస్తారంటే హైదరాబాద్ హలీం, నిర్మల్ చెక్క బొమ్మలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఇలా ఇచ్చి మధ్యలో లేనిది ఇస్తారనమాట. హైదరాబాద్ బిర్యానీకి లేదు, హలీంకి ఉంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఐడెంటిఫై చేయాలి. జాగ్రఫికల్ ఇండికేషన్స్, తెలంగాణ నుంచి ప్రత్యేకంగా ఉన్న జిఐ వస్తువులు ఏంటి లిస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. వీటినే కరెంట్ అఫైర్స్ని సునిశ్చితంగా చదవటం అంటారు. మీరు పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో దాంతోపాటు ఈ మధ్య కరెంట్ అఫైర్స్ మీరు గమనిస్తూ వస్తే స్నేక్ ఐలాండ్ అనే ఒక దీవి, బ్లాక్ సీలో ఉన్న దీవి వార్తల్లో ఉంది. ఉక్రెయిన్ ప్రకటించింది రష్యా నుంచి మేము దాన్ని చేజిక్కించుకున్నాం, రష్యా దారుణంగా స్నేక్ ఐలాండ్లో ఓడిపోయిందని. ఇక్కడ స్నేక్ ఐలాండ్ ఎందుకు వార్తల్లో ఉంది అని అడగొచ్చు. లేదా బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటి అని అడగొచ్చు. ఉదాహరణకి మాల్డోవా అనే దేశము బ్లాక్ సీ దగ్గరగా ఉంటుంది, కానీ బ్లాక్ సీ లిటరల్ కంట్రీ కాదు. మధ్యలో అక్కడ మీకు మాల్డోవా అని పెట్టారనుకోండి, మీరు టెన్షన్ పడిపోతారు ఉందా లేదా దగ్గరలో అని. సో నల్ల సముద్రము చుట్టుపక్కల ఉన్న దేశాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న సందర్భంలో నల్ల సముద్రం చుట్టుపక్కల ఉన్న దేశాలు ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కరెంట్ అఫైర్స్ నుంచి. అదేవిధంగా మీరు చూశారు యూరోపియన్ యూనియన్లో ఉక్రెయిన్ చేరబోతోంది, తెలుసా మీకు అది? ఐరోపా కూటమిలో ఉక్రెయిన్కి క్యాండిడేట్ స్టేటస్ వచ్చింది మొన్న. భవిష్యత్తులో వచ్చే 1 or 2 yearsలో పూర్తి స్థాయిలో యూరోపియన్ యూనియన్లో ఉక్రెయిన్ చేరబోతోంది. మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతారు, ఉక్రెయిన్కి మధ్య
క్యాండిడేట్ స్టేటస్ వచ్చింది దేనిలో జాయిన్ అవటానికి? ఏ యూరోపియన్ యూనియన్, బి నాటో, సి ఇంకోటి ఒపెక్, ఇలాంటి ఏదో ఇస్తారనమాట. దానికి ఆన్సరు యూరోపియన్ యూనియన్, ఐరోపా కూటమి. క్యాండిడేట్ స్టేటస్ వచ్చిందనమాట ఉక్రెయిన్కి చేరటానికి యూరోపియన్ యూనియన్లో. ఇటువంటి ప్రశ్నలు కరెంట్ అఫైర్స్లోంచి చాలా ఈజీగా వస్తాయి. కానీ మనం రాసేటప్పుడు మనం ఉక్రెయిన్ నాటోలో చేరాలనుకున్నప్పుడు కదా రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసింది అంటే నాటోని ఏమో అని డౌట్ వస్తుంది. కానీ ఆన్సర్ నాటో కాదు, యూరోపియన్ యూనియన్ అన్నమాట. ఓకే, అదేవిధంగా సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ సభ్య దేశాలు ఏంటి? బిమ్స్టెక్ దేశాల్లో ఏవేవి సార్క్లో లేవు? బిమ్స్టెక్ కూటమిలో సార్క్ దేశాల్లో లేని దేశాలు ఏంటి? ఇటువంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వచ్చే సంవత్సరం G20 భారతదేశంలో సదస్సు జరగబోతోంది. G20 సదస్సు. G20లో కింద దేశాల్లో ఏ దేశాలు సభ్య దేశాలు, ఏ దేశాలు సభ్య దేశాలు కాదు, ఇటువంటి క్వశ్చన్స్ రావచ్చు. మన తెలంగాణకి గమనిస్తే మన తెలంగాణకు సంబంధించిన అంశాలు రీసెంట్గా మన ఊరు మన బడి అనే ప్రోగ్రాం బాగా పాపులర్ అవుతుంది. మన ఊరు మన బడి, దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అడగవచ్చు, దాని ఫీచర్స్ ఇవన్నీ. అండ్ తెలంగాణలో మనం ఎక్కడ చూసినా, నేను హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు చూస్తే ఎక్కడ చూసినా మిషన్ భగీరథ కనిపిస్తుంది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళిత బంధు, ఓకే, దాంతోపాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి ఏవైతే స్కీమ్స్ పాలసీస్ స్టార్ట్ చేసిందో, ఏవైతే స్కీమ్స్ పాలసీస్ విజయవంతంగా నడిపిందో అటువంటి వాటి మీద మీకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. అదేవిధంగా ప్రతి స్కీమ్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి. 2 BHK ఇల్లు ఇస్తున్నారు, దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? కళ్యాణ లక్ష్మికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? కేసీఆర్ కిట్లో ఏముంటాయి? ఇట్లా మీరు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, రేపు మీరు ఆఫీసర్లు అయితే తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయబోతున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం యొక్క విజన్ మీకు తెలియాలని ప్రభుత్వం కోరుకుంటున్న తప్పేం లేదు. ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థుల్లో ఈ ఆలోచన పుట్టాలి, తెలంగాణ ఏం చేస్తుందని తెలియాలనుకుంటున్న అస్సలు తప్పలేదు. నేను తెలంగాణలో అనేక జిల్లాలు తిరిగాను ఈ మధ్య, కానీ ఆదిలాబాద్ జిల్లా వస్తున్నప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో అడవులు కనిపించాయి, చెట్లు కనిపించాయి, ఎక్కడ చూసినా గ్రీనరీ కనిపించింది. తెలంగాణలో హరితహారం ప్రోగ్రాం, ఈ హరితహారం సక్సెస్ అవటం వల్ల స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో తెలంగాణలో ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ పెరిగిందని ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో చెప్పారు. స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో ఫారెస్ట్ కవర్, ట్రీ కవర్ పెరిగిన రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి, దానిలో తెలంగాణ ఎంత % పెరిగింది, తెలంగాణలో హరితహారం థీమ్ ఏంటి, వానలు వాపస్ రావాలి, కోతులు వాపస్ పోవాలి కాన్సెప్ట్ ఏంటి, తెలంగాణలో సంరక్షణ ఎలా ఉంది, జంతువుల సంరక్షణ, తెలంగాణలో అంతరించిపోతున్న చెట్లు, అంతరించిపోతున్న జాతులు ఏమున్నాయి, దాని పరిరక్షణకు గవర్నమెంట్ ఎటువంటి ప్రోగ్రామ్స్ చేస్తోంది. అలానే పామ్ ఆయిల్ ప్రొడక్షన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మిషన్ ఆన్ పామ్ ఆయిల్ స్టార్ట్ చేసింది. దానికి అనుగుణంగా తెలంగాణ పామ్ ఆయిల్ కల్టివేషన్ కోసం ప్రత్యేకమైన ఫండ్ క్రియేట్ చేసి పామ్ ఆయిల్ కల్టివేషన్ పెంచడానికి తెలంగాణ గవర్నమెంట్ చేసిన కృషి ఏంటి, దానికోసం గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, దానికి సంబంధించిన పూర్తి స్థాయి అంశాలు మీకు తెలియాలి. తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన రైతు బంధు ఇన్స్పిరేషన్తో సెంటర్లో PM కిసాన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దానికి దీనికి లింక్ ఏంటి, తెలంగాణ రైతు బంధుకి ఒరిస్సా కాళియా స్కీమ్కి తేడా ఏంటి, తెలంగాణ రైతు బంధు స్కీమ్కి ఒరిస్సాలో
కాలియా స్కీమ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇటువంటి క్వశ్చన్స్ మిమ్మల్ని డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్. ఓకే, సో మీ 33 జిల్లాల పూర్తి సమాచారం, మీ 33 జిల్లాలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి తెలంగాణకి? మొన్న గత నెలలో మన మంత్రి గారు కేటీఆర్ గారు దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళినప్పుడు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం రాబట్టుకోగలుగుతున్నాం? తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ అంటారు. ఆ తెలంగాణ ఇండస్ట్రియల్ పాలసీలో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? వి హబ్ ఏంటి, టీ హబ్ ఏంటి, దానిలో ఉన్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? భారతదేశంలో స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఉంది. దానికి అనుగుణంగా తెలంగాణ ఎలా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేస్తోంది? తెలంగాణ పుట్టిన తర్వాత, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 నుంచి 2022 వరకు తెలంగాణలో ఎక్కడెక్కడ పెట్టుబడులు వచ్చాయి, ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందాయి? మీరు చూస్తే ఆంధ్రాలో ఒక పక్క పవర్ కట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ తెలంగాణలో పవర్ షార్టేజ్ లేదు. తెలంగాణలో ఎలక్ట్రిసిటీ షార్టేజ్ లేకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ అవుతున్నాయి? అండ్ తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కాళేశ్వరం ప్రాజెక్ట్, తెలంగాణలో నాగార్జున సాగర్, శ్రీశైలం, అక్కడ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. అంటే ఎగ్జామినర్ మీ దగ్గర నుంచి ఏదో పెద్ద పెద్ద అద్భుతాలు కోరుకోడు. మన రాష్ట్రం గురించి మనకెంత అవగాహన ఉంది, మన రాష్ట్ర అభివృద్ధిలో మీరు ఏ విధంగా మీ ఇంప్రింట్ చేయగలరు, అంటే మీ పాదం అక్కడ ఎలా కనిపిస్తుంది, మీ ముద్ర, దానికి మీకు సరైన అవగాహన ఉందా అనేది చూస్తారనమాట. సో కరెంట్ అఫైర్స్ అంటే కంప్లీట్గా గత సంవత్సరన్నర కాలం, 2 సంవత్సరాల కాలం నుంచి అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అంశాలు ఏవైతే వార్తల్లో ఉన్నాయో, ఏవైతే రిపీటెడ్గా వార్తల్లో వస్తున్నాయో దాన్నే కరెంట్ అఫైర్స్ అంటారు. ఓకే, సో దీని మీద ప్రతి దాని మీద మీ ఓన్ డేటా మీకు రెడీగా ఉండాలి. మీరు అనుకోవచ్చు ఈ డేటా మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇవే కాదు, రేపు గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు కూడా డేటాతో ఆన్సర్ రాస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి. గ్రూప్ 1 మెయిన్స్ రాసేటప్పుడు కూడా పథకాలకి ఎగ్జాంపుల్స్ ఇస్తూ రాస్తే, కంపేర్ చేస్తూ రాస్తే, ఇంకా బెటర్ సజెషన్స్ ఇస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటూ ఇష్టపడుతూ చదవాలి. దీన్ని మీరు జాగ్రత్తగా ఒక్కొక్క టాపిక్ కనెక్ట్ చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ కాకుండా మనకి పాలిటీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ పాలిటీ సబ్జెక్ట్ మనం ఎలా చదువుతాం? పుస్తకం తీసుకుని, తెలుగు అకాడమీ పుస్తకమో ఎవరన్నా ఆధర్ రాసిన పుస్తకం తీసుకుని కవర్ టు కవర్ చదవడానికి ట్రై చేస్తాం. అలా చదివేటప్పుడు మనం కొన్ని టాపిక్స్ మిస్ అవ్వచ్చు. మొన్న గత 3-4 రోజులుగా మహారాష్ట్రలో, మీకు మీ జిల్లాకు చాలా దగ్గరగా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, అక్కడ రాజకీయ సంక్షోభం బయలుదేరింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనేది పేపర్లో వచ్చిన రాజకీయ వార్త. దానిలోంచి మీకు పాలిటీ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఎలా? యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టము. ఓకే, 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10వ షెడ్యూల్ను చేర్చి దానిలో యాంటీ డిఫెక్షన్ లా అనేది తీసుకొచ్చారు. ఆ యాంటీ డిఫెక్షన్ లాకి చేసిన ఇంకొక సవరణ ఏంటి? 91st అమెండ్మెంట్. 52nd అమెండ్మెంట్లో 1/3 వంతు మంది చీలి బయటికి వెళ్ళిపోతే అది ఫిరాయింపు కిందకి రాదు. 91st అమెండ్మెంట్లో దాన్ని మార్చేసి 2/3 వంతు 2/3 మెర్జర్ అనే మాట తీసుకొచ్చారు, విలీనం అనే మాట తీసుకొచ్చారు. సో 52వ రాజ్యాంగ సవరణలో ఉన్న అంశాన్ని 91వ రాజ్యాంగ సవరణలో కొంత మార్చారు. 2/3 మెర్జర్ అనే మాట తీసుకొచ్చారు. 1/3 స్ప్లిట్, 1/3 వంతు అనే చీలక తీసేసి 2/3
ఫేవర్డ్ మెర్జర్ అనే మాట తీసుకొచ్చారు. మహారాష్ట్రలో ఎంతమంది బయటకు వెళ్ళారు శివసేన నుంచి? ఎంతమంది వెళ్ళారు? అది ఫిరాయింపు కిందకి వస్తా రాదా? పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఎవరు అథారిటీ డెసిషన్ తీసుకోవడానికి పార్టీ ఫిరాయించాలా లేదా అని చెప్పి? స్పీకర్. ఈ క్వశ్చన్ కూడా ప్రిలిమ్స్లో రావచ్చు మీకు, ఎస్ఐ కానీ లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2లో కానీ. స్పీకర్ అథారిటీ. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత అది జ్యుడిషియల్ రివ్యూకి వెళ్ళొచ్చా అంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. రాజ్యాంగం ప్రకారం ఏ అథారిటీ ఫైనల్ కాదు, అందరూ రాజ్యాంగబద్ధంగానే వాళ్ళ యొక్క అధికారాలు వాడుకోవాలి. అది రాజ్యాంగానికి విరుద్ధంగా వాడినట్టు తెలిస్తే ఖచ్చితంగా న్యాయ సమీక్ష ఉంటుంది. మన కాన్స్టిట్యూషన్లో న్యాయ సమీక్ష, జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్. అది రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావం. సో మీరు చూస్తే పాలిటీ చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్ని కనెక్ట్ చేస్తూ కూడా పాలిటీ చదువుకోవచ్చు. తెలంగాణలో గవర్నర్ గారు అంటున్నారు సీఎం గారు పట్టించుకోవట్లేదని. అసలు గవర్నర్ సీఎం రిలేషన్షిప్ ఎలా ఉండాలి అనే దాని మీద మన రాజ్యాంగంలో ఆర్టికల్ ఉందా? ఉంది ఖచ్చితంగా. ఆర్టికల్ 167. గవర్నర్ యొక్క విచక్షణ అనేది ఏ ఆర్టికల్లో ఉంది? ఆర్టికల్ 163. ఇలా ప్రతి కరెంట్ అఫైర్స్ నుంచి మనకు ఒక పాలిటీ బిట్ ఉంటుంది, మనకు ఒక పాలిటీ క్వశ్చన్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్తో చదివితే, అంటే కేవలం టెక్స్ట్ బుక్ని బట్టి పట్టకుండా సమకాలీన అంశాలతో స్టాటిక్ సబ్జెక్ట్ని కనెక్ట్ చేసుకుంటే చదువు అనేది ఒక ఆటలా సులభంగా ఇష్టంగా సాగుతుందన్నమాట. చాలా నీట్గా చదువు వెళ్తూ ఉంటుంది. సో ఈ పాలిటీ సబ్జెక్ట్లో అసలు ఏమేమి చాప్టర్స్ ఉన్నాయి, అవి ఎలా చదవాలి? ఎప్పుడైనా పాలిటీ ఒక స్ట్రక్చర్గా చదవాలి. మన రాజ్యాంగం, దానిలో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్, ప్రధానమైన లక్షణాలు, తర్వాత సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే చాలామంది అంటుంటారు భారత రాజ్యాంగం అతుకుల బొంత అని. సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. తర్వాత ప్రవేశిక లేదా పీఠిక, ఇంగ్లీష్లో ప్రియాంబుల్ అంటారు. తర్వాత ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్లో లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. అండ్ గుర్తుపెట్టుకోండి, హక్కులు అపరిమితమైనవి కావు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ క్వాలిఫైడ్. ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్, దే ఆర్ క్వాలిఫైడ్. ఫండమెంటల్ రైట్స్కి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి నాకు భావ వ్యక్తీకరణ హక్కు ఉంది. I have freedom of speech and expression according to Article 19 Clause 1 Clause A. ఆర్టికల్ 19 Clause 1 Clause A ప్రకారం నాకు ఇక్కడ భావ వ్యక్తీకరణ హక్కు ఉంది. అది అపరిమితమైనదా పరిమితమైనదా? పరిమితమైనది, అపరిమితమైనది కాదు. ఐ కెనాట్ ప్రీచ్ సెడిషన్, దేశద్రోహం ఇక్కడ మాట్లాడలేను. ఆర్ ఐ కెనాట్ టాక్ అగైన్స్ట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, దేశ భద్రతకి ఉల్లంఘించే అంశాలు నేను ఇక్కడ మాట్లాడకూడదు. ఐ కెనాట్ టాక్ అగైన్స్ట్ సోవరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసే విధంగా నా ప్రవర్తన, నా మాటలు ఉండకూడదు. అదేవిధంగా ఐ కెనాట్ డిఫేమ్ అదర్స్, పరువు నష్టం కలిగించే పనులు, ఇతరులకి పరువు నష్టం కలిగించే పనులు నేను చేయకూడదు. ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ పబ్లిక్ ఆర్డర్, ఐ షుడ్ నాట్ ప్రీచ్ ఇమ్మోరల్ థింగ్స్, ఐ షుడ్ నాట్ ఇన్సైట్ అన్ అఫెన్స్, మిమ్మల్ని ఒక క్రైమ్ చేయమని ప్రోత్సహించకూడదు. అంటే సింపుల్ క్వశ్చన్ వస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఉన్న పరిమితులు ఏంటి, భావ వ్యక్తీకరణ హక్కుకున్న పరిమితులు ఏంటి అనే క్వశ్చన్ రావచ్చు. లేదా ఆర్టికల్ 20 Clause 2, ఒకే తప్పుకి 2 సార్లు శిక్ష వేయకూడదు, ఒకే తప్పుకి 2 సార్లు శిక్ష వేయకూడదు, ఎందుకు? ఇటువంటి క్వశ్చన్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, పుట్టస్వామి కేస్, రైట్ టు ప్రైవసీ ఇస్ ఏ ఫండమెంటల్ రైట్, ఆంతరంగిక హక్కు ప్రాథమిక హక్కు అని ఏ కేసులో చెప్పారు? ఎల్జిబిటి రైట్స్ గురించి ఏ కేసులో చెప్పారు? నౌతే జోహార్. ఆడవాళ్ళు కూడా శబరిమల టెంపుల్లోకి వెళ్ళొచ్చు అని చెప్పి ఏ కేసులో చెప్పారు? యంగ్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇట్లా అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అంటాం. ఈ మధ్య కాలంలో వచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ మీద మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టండి.
అండ్ ఫండమెంటల్ రైట్స్కి డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్కి తేడా ఏంటి, ప్రాథమిక హక్కులకి ఆదేశ సూత్రాలకి తేడా ఏంటి, దీన్ని కూడా సునిశ్చితంగా చదవండి. జనరల్గా ఆర్టికల్ 44 నుంచి 51 లోపు ఒక క్వశ్చన్ వస్తుంది ప్రిలిమ్స్లో. మన ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ 50 ఏం చెప్తుంది, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్. ఆర్టికల్ 51 అధికరణ 51 ఏం చెప్తుంది, అంతర్జాతీయ శాంతి మరియు సుస్థిరత గురించి చెప్తుంది. సో ఇటువంటివి. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా బేసిక్ క్వశ్చన్ రావచ్చు. ఈవెన్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా ప్రాథమిక విధుల గురించి బేసిక్ క్వశ్చన్ రావచ్చు. ప్రాథమిక విధులు, నీ ప్రాథమిక విధి నువ్వు ఫాలో అవ్వకపోతే నీ పైన స్టేట్ కేసు అయ్యొచ్చా. యాజ్ సచ్ దే ఆర్ నాట్ లీగలీ ఎన్ఫోర్సబుల్. ప్రాథమిక విధులకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి, కానీ ఒట్టి ప్రాథమిక విధి నువ్వు పాటించకపోతే దాని మీద జస్ట్ రాజ్యాంగంలో ఉంది నువ్వు వినలేదని చెప్పి నేను కేసు వేయడానికి లేదు. సో ప్రాథమిక విధుల్లో 11 ఉన్నాయి, లేనిది ఒకటి ఇస్తారు. ప్రాథమిక విధుల్లో లేని విధి ఏంటి, ఓటు వేసే బాధ్యత నీకుందా ప్రాథమిక విధుల్లో, రాజ్యాంగంలో లేదు. మన ప్రాథమిక విధుల చాప్టర్లో డ్యూటీ టు ఓట్ అనే ఫండమెంటల్ డ్యూటీ ఉందా, లేదు. డ్యూటీ టు పే ట్యాక్స్ అనే ఒక ఫండమెంటల్ డ్యూటీ ఉందా, లేదు. మధ్యలో అలాంటిది ఇస్తాడు, డ్యూటీ టు బి ఏ గుడ్ సమారిటన్ ఉందా, అంటే రోడ్డు మీద వెళ్తున్నావు ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి నువ్వు చూసావు పట్టించుకోలేదు, గుడ్ సమారిటన్ అంటాం పట్టించుకునే వాళ్ళని. అలాంటి డ్యూటీ మన ఫండమెంటల్ డ్యూటీస్లో ఎక్స్ప్లిసిట్గా అంటే డైరెక్ట్గా రాసిందా, లేదు. సో ఇటువంటి క్వశ్చన్స్ ఫండమెంటల్ డ్యూటీస్లో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు మీకు తెలుసు భారతదేశం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఈ సంవత్సరం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 100 years సెలబ్రేట్ చేసుకుంటుంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పార్లమెంటరీ కమిటీలు, దీనిలో జనరల్గా ప్రిలిమ్స్ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది. ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 100 years జరుపుకుంటుంది కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. పార్లమెంటరీ టర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ పదజాలం, కోరం అంటే ఏంటి, అడ్జార్న్ సైన్ డై అంటే ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్ బేసిక్ క్వశ్చన్స్ మొత్తం చూసుకోండి. గిలిటిన్ అంటే ఏంటి, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి, ఓట్ ఆన్ క్రెడిట్ అంటే ఏంటి, ఇటువంటి చిన్న చిన్న పదాలు కూడా పూర్తి స్థాయిలో మీరు చదువుకోవాలి. తర్వాత సుప్రీం కోర్ట్, హైకోర్ట్స్, మొత్తం ఇండియన్ జ్యుడిషియరీ మీద ఒకసారి అడిగారు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, విచ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ కాల్డ్ కస్టోడియన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యవస్థగా కింది వాటిలో ఏ వ్యవస్థను పిలుస్తారని క్వశ్చన్ వచ్చింది. ఏ సుప్రీం కోర్ట్, బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, డి పార్లమెంట్ అని. చాలామంది ప్రెసిడెంట్ అని పెట్టొచ్చారు. ఎందుకు ప్రెసిడెంట్ అని పెట్టొచ్చారని అడిగా. మరి ప్రెసిడెంట్ని అభిశంసన తీర్మానం చేసేటప్పుడు ప్రెసిడెంట్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే అభిశంసించవచ్చు కదా అన్నారు. అది తప్పు. సుప్రీం కోర్ట్ ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సుప్రీం కోర్ట్ ఈజ్ అ గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రెసిడెంట్స్ అభిశంసిస్తారు, కానీ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో పరిరక్షించే సంస్థలో అతి గొప్ప సంస్థ భారతదేశంలో ఏముంది, జ్యుడిషియరీ. దానిలో సుప్రీంకోర్టు ప్రధానమైన పాత్ర. మినిమం అలాంటి లాజిక్స్ మన బ్రెయిన్లో ఉపయోగించాలి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ రాసినప్పుడు. ఇటువంటి క్వశ్చన్స్ మనం థింక్ చేయాలి. అలానే ప్రెసిడెంట్ సుప్రీంకోర్టుని సలహా అడగొచ్చు. ఆర్టికల్ 143 కింద, 143 కింద సుప్రీంకోర్టు ఖచ్చితంగా సలహా ఇవ్వాలా, అవసరం లేదు. ప్రెసిడెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిన సలహాని ఖచ్చితంగా పాటించాలా, అవసరం లేదు. ప్రెసిడెంట్ కేవలం లీగల్ విషయాలను సలహా అడగాల, అవసరం లేదు. ఎనీ ఫ్యాక్చువల్ విషయాల్లో కూడా సలహా అడగవచ్చు. సో ఇట్లా చిన్న చిన్న అంశాల్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ హిట్ అవుతాయి. సో దీంతో పాటు గవర్నెన్స్ గురించి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి, రాజ్యాంగంలో రకరకాల సిద్ధాంతాల గురించి, అదేవిధంగా అమెండ్మెంట్, రాజ్యాంగ సవరణ విధానము, మౌలిక స్వరూప సిద్ధాంతము, కేశవానంద భారతి కేస్,
దాంతోపాటు రాజ్యాంగంలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన అంశాలు, రాజ్యాంగంలో ప్రెసిడెంట్స్ రూల్ అంటే మూడు రకాల అత్యవసర పరిస్థితులు అంటే ఎమర్జెన్సీస్ గురించి, ముఖ్యంగా రాష్ట్రపతి పాలన మీద ఎక్కువ దృష్టి పెట్టి చదవండి. దాంతోపాటు పార్టీ ఫిరాయింపుల చట్టము, అవి కాకుండా భారత రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు రిజిస్ట్రేషన్ విధానం, ఇవి కూడా కొన్ని ప్రశ్న పత్రాల్లో వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా చూసుకోండి. ఇది బేసికల్గా పాలిటీ. మీరు చాలామంది పాలిటీ అంటే కేవలం రాజ్యాంగం చదివి వదిలేస్తారు. 73, 74 రాజ్యాంగ సవరణ స్టార్ మార్కు, కనీసం 2 క్వశ్చన్లు వస్తాయి. పంచాయతీలు, మున్సిపాలిటీల గురించి 2 క్వశ్చన్లు వస్తాయి. పూర్తి స్థాయిలో జాగ్రత్తగా అవగాహన చేసుకుని చదువుకోవాలి. మీరు చూశారు 2 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్ తన పదవీ కాలం ముగిక ముందే తీసేశారు. మళ్ళీ ఆయన రీఇన్స్టేట్ చేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చాయి. అసలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి, దానికి సంబంధించిన పూర్తి రూల్స్ గురించి మీకు తెలియాలి. ఇవన్నీ కూడా మన పాలిటీ కిందకు వస్తాయి. తర్వాత ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ. మీకు తెలుసు తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్ ఈజ్ అ బైబుల్ ఫర్ తెలంగాణ ఎగ్జామ్స్. తెలంగాణ ప్రభుత్వము సోషియో ఎకనమిక్ అవుట్లుక్ రిలీజ్ చేస్తుంది. ఆ సోషియో ఎకనమిక్ అవుట్లుక్ చదివితే మీరు కనీసం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా 10 ప్రశ్నలకు కనీసం ఆన్సర్ చేయొచ్చు. కాబట్టి నెట్లో అయినా డౌన్లోడ్ చేసుకోండి, పుస్తకం దొరికితే కొనుక్కోండి. తెలంగాణ సామాజిక ఆర్థిక స్థితిగతుల మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలంటే తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్ స్టార్ మార్క్. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల ముద్రించే తెలంగాణ మాసపత్రిక, దీనిలోంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం ముద్రించే పుస్తకాలు ప్రామాణికాలు. అంటే ప్రభుత్వం ముద్రించే పుస్తకాల నుంచే కీ కూడా ఫైనల్ కీ అవుతుంది. ప్రభుత్వం డేటానే ఫైనల్ డేటా. కాబట్టి తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్ అండ్ తెలంగాణ మంత్లీ మ్యాగజైన్, దీస్ 2 ఆర్ ద కంపల్సరీ రీడింగ్స్ ఫర్ తెలంగాణ ఎగ్జామ్స్. అండ్ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ప్రతిరోజు నిపుణ అని ప్రత్యేకమైన 4 పేజీలు వస్తాయి. ప్రతి బుధవారం నిపుణ స్పెషల్ ఎడిషన్ వస్తుంది. నేను రాస్తాను, రకరకాల ఎక్స్పర్ట్స్ దానిలో చక్కటి ఆర్టికల్స్ రాస్తారు. మీరు ఆ నిపుణ కట్ చేసి పెట్టుకుంటే ఎగ్జామ్స్ అప్పుడు రివిజన్ చేసి, రోజు చదివే టైం లేకపోయినా అప్పుడప్పుడు దాన్ని రివిజన్ చేసినా చాలా వరకు బిట్స్ ప్రాక్టీస్ దానిలో కవర్ అయిపోద్ది, చాలా వరకు మెటీరియల్ దానిలో కవర్ అయిపోద్ది. చాలామంది అడుగుతారు తెలంగాణ ఎగ్జామ్స్కి మేము ఎక్కడి నుంచి చదవాలి అని చెప్తారు. చాలామంది ఎక్స్పర్ట్స్ మీకోసం నిపుణ లాంటి వాటిలో అద్భుతమైన ఆర్టికల్స్ రాస్తారు, అద్భుతమైన మెటీరియల్ రాస్తారు. మీరు అదన్నీ చదవకూడదు. ఆలోచించి ఎంతమంది చదువుతున్నారు నిపుణ, ఒకసారి ఆలోచించండి. కమ్ బ్యాక్. సో ఎకానమీ విషయానికి వస్తే తెలంగాణ ఎకానమీ పూర్తి స్థాయిలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మీద పట్టు రావాలి. అండ్ తెలంగాణ స్టేట్ ఫామ్ అయ్యి 8 సంవత్సరాలు అయింది కాబట్టి ఈ 7 ఏళ్ళ నుంచి తెలంగాణ గవర్నమెంట్లో ఉన్న ఎకనమిక్ పాలసీస్, రకరకాల రిఫార్మ్స్ మొత్తం చదవండి. ముఖ్యంగా తెలంగాణ ఇందాక చెప్పాను, ఇండస్ట్రియల్ పాలసీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఇండియన్ ఎకానమీలో మీరు చూస్తే ఇన్ఫ్లేషన్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్, భారతదేశ బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ఆ బడ్జెట్ గత 2 సంవత్సరాల నుంచి అనౌన్స్ చేసిన కొత్త పథకాలు, అండ్ బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకానమీ లైక్ రకరకాల ఇన్ఫ్లేషన్ ఎన్ని రకాలు ఉన్నాయి, హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, అలా రకరకాల అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగాల్లో డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, ఇవన్నీ. అలానే అగ్రికల్చర్, యూపీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గత 2-3 సంవత్సరాల నుంచి వ్యవసాయ అనుబంధ అంశాల మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తుంది. వ్యవసాయం సంబంధించిన పథకాలు, స్కీమ్స్, ఓకే, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కావచ్చు, కిసాన్ క్రెడిట్ కార్డ్ కావచ్చు, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇట్లా వ్యవసాయానికి సంబంధించి ఏపీఎంసీ చట్టము, వ్యవసాయానికి సంబంధించిన
అన్ని రకాల అంశాల మీద దృష్టి ఎక్కువ పెట్టండి. వ్యవసాయం మీద ఫోకస్ పెరుగుతుంది ఎగ్జామ్స్లో. వ్యవసాయం ఒకటి, స్పోర్ట్స్ ఒకటి, క్రీడలు. ఈ రెండింటి మీద క్వశ్చన్స్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ రెండింటి మీద పూర్తి స్థాయిలో కొంచెం డీటెయిల్గా ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ స్పోర్ట్స్, దాంతోపాటు ఆర్ట్ అండ్ కల్చర్. దీంతో పాటు ఈ మధ్య క్వశ్చన్స్ వస్తున్నాయి కల్చర్. ఉదాహరణకి తెలంగాణ నృత్యాలు, దింసా నృత్యం. ఇక్కడ హైదరాబాద్ వస్తుంది చూసాను, అంటే గుర్తు వస్తూ ఉన్నాయి. నేను చెప్పాడు నగోబా జాతర. ఇలాంటి ప్రతి అంశం మీరు సునిశ్చితంగా చదువుకోవాలి. కాకతీయుల పేరిణి నృత్యం, పేరిణి డాన్స్. అలానే తెలంగాణలో ఉన్న గ్రేట్ రైటర్స్ సినారే గారు, ఆయన రచనలు, అందశ్రీ గారు, ఆయన రచనలు. ఓకే, గోరేటి వెంకన్న గారి పాటలు. తెలంగాణలో గొప్ప గొప్ప వ్యక్తులు, వాళ్ళ కంట్రిబ్యూషన్స్, తెలంగాణకి వాళ్ళు చేసిన కంట్రిబ్యూషన్. ఇది మీకు తెలుసా లేదా అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు. నేను తెలంగాణ ఎస్ఐ లాస్ట్ పేపర్ చూసిన, తెలంగాణ గ్రూప్ 2 పేపర్ ఇలాంటివి ఏదైనా చూసినా, మాక్ పేపర్ చూసినా నాకు తెలిసింది ఒకటే, మీకు తెలంగాణ గత 8 సంవత్సరాల్లో ఉద్యమ చరిత్ర తెలుసా? ఇవి కూడా చూస్తారు బాగా. తెలంగాణ ఆర్థిక వ్యవస్థతో పాటు తెలంగాణ ఉద్యమ చరిత్ర, నీ రాష్ట్రం ఎలా ఏర్పడింది, దాని ఉద్యమం ఏంటి, తెలంగాణ మూమెంట్. ఓకే, ఉద్యమ చరిత్ర. చాలామంది నాకు డేట్స్ గుర్తుండట్లేదు, నాకు అంతమంది పేర్లు గుర్తుండట్లేదని. మన రాష్ట్రం ఎలా ఏర్పడింది, రాష్ట్రానికి వెనక ఉన్న మనుషులు ఎవరు, ఆ రాష్ట్ర ఆవిర్భావం వెనకాల ఉన్న కృషి ఏంటి తెలియకుండా రాష్ట్రం కోసం నువ్వు ఎలా పనిచేస్తావు అనుకుంటున్నావు అనేది టీఎస్పీఎస్సీ ఖచ్చితంగా నేను క్వశ్చన్ చేస్తుంది, లేదా పోలీస్ బోర్డు ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అంటే ఇంటెన్షన్గా క్వశ్చన్స్ మీకు ఇస్తారు, అంతే కదా. దేశానికి స్వాతంత్రం, రాష్ట్రానికి ఆవిర్భావం, ఈ రెండు కూడా ప్రతి మనిషి పుట్టుక. సో ఇండియన్ ఎకానమీకి వస్తే కనుక బ్యాంకింగ్ రంగం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, నిరర్ధక ఆస్తుల అంశం కానీ, బ్యాంక్స్ విలీనం కానీ, బ్యాంకింగ్ రంగానికి చెందిన రకరకాల కొత్త పదజాలం, టర్మినాలజీ కానీ, ఎకానమీలో కొత్త కొత్త టర్మ్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఆ టర్మ్స్, కొత్త కొత్త పదాలు, వాటికి సంబంధించిన అంశాలు కానీ, భారత ఆర్థిక సర్వే ఒక్కసారి అట్లీస్ట్ సమ్మరీ, మొత్తం సర్వే చదవద్దు, సమ్మరీలో ఏమేమి పాయింట్స్ అని చూసుకోండి. ఇండియన్ ఎకనామిక్ సర్వేలో సమ్మరీ చూసుకోండి ఒక్కసారి. దాంతోపాటు ఎకానమీ అంటే భయపడే వాళ్ళు ఒకటి నమ్మండి, ఎకానమీ అసలు రాకపోయినా సివిల్స్లో ఐఏఎస్ లైన్ వాళ్ళు ఉన్నారు. ఎకనామిక్స్ అనుకోకండి, అది దట్ ఇస్ నాట్ ఎకనామిక్స్, ఇట్ ఈస్ ఎకానమీ. అంటే మోర్ అబౌట్ అప్లికేషన్ బేస్డ్ అనమాట. ప్రాపర్గా సంవత్సరం పాటు న్యూస్ పేపర్ చదివితే సివిల్స్ ఎకానమీ రాసేసే వాళ్ళు ఉన్నారు. ఓకే, సివిల్ స్థాయిలోనే ఎకానమీ రాసే వాళ్ళు ఉన్నారు, సంవత్సరం పాటు న్యూస్ పేపర్ ఎకానమీలో చదివి. కాబట్టి మీరు వరీ అవ్వకుండా ఎకానమీ బేసిక్ చాప్టర్స్ ఒకసారి చూసుకోండి. బ్లాక్ మనీ ఏంటి, ప్యారలల్ ఎకానమీ అంటే ఏంటి, సర్వీస్ సెక్టర్ ఎలా ఉంది, స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, స్టాక్ మార్కెట్స్లో ఈ మధ్య వచ్చిన స్కామ్ ఏంటి. ఓకే, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థలో ఉన్న రకరకాల స్కామ్స్ వెనకాలన్న టర్మినాలజీ ఏంటి, భారతదేశంలో నిరుద్యోగ పర్సెంట్ ఎంత ఉంది, అలానే మన ఆర్బీఐ మన దేశం గురించి అంతర్జాతీయంగా ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఇచ్చే రకరకాల సూచికల్లో, ఉదాహరణకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్, ఇంటర్నేషనల్గా ఇండియా ఎలా ఉంది, నేషనల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్లో తెలంగాణ, ఆంధ్ర ఇలాంటి రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, రకరకాల సూచికల్లో తెలంగాణ స్థానం ఎలా ఉంది, ఆర్థిక రంగంలో రకరకాల సూచికల్లో లేదా హెల్త్ రకరకాల సూచికల్లో తెలంగాణ రంగం ఎలా ఉంది, తెలంగాణ స్థానం ఎలా ఉంది, ఇవన్నీ ఒక డేటా బాక్స్ వేసి పెట్టుకోండి. ఓకే, సో బేసిక్ చాప్టర్స్ తీసుకోండి. ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షియరీ సెక్టర్. తర్వాత అవి అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ స్లోగా అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఇన్ఫ్లేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకోండి. తర్వాత ట్రెండింగ్ సబ్జెక్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్, స్టార్టప్స్,
యూనికార్న్ కంపెనీ అంటే ఏంటి? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ యూనికార్న్ కంపెనీ? ఇండియాలో ఇప్పుడు ఎన్ని యూనికార్న్ కంపెనీస్ ఉన్నాయి? ఇలాంటివి కూడా క్వశ్చన్స్ రావచ్చు. సో ఇదంతా ఎకానమీ అన్నమాట. తర్వాత హిస్టరీ, చరిత్ర. మీకు ఆల్రెడీ చెప్పాను, తెలంగాణ స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ చరిత్ర. తెలంగాణ అంటే మీకు శాతవాహనాస్, విష్ణుకుండినీస్, కాకతీయాస్, వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ పక్కా వస్తాయి క్వశ్చన్స్. జనరల్గా మనం ఏ కింగ్ తర్వాత ఎవరు వచ్చారు దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం. కాదు, క్వశ్చన్స్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ కంట్రిబ్యూషన్, వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ యొక్క శిల్పకళ, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణలో రకరకాల అంశాల అభివృద్ధికి వాళ్ళ యొక్క కల్చరల్ ప్యాటర్నేజ్, వాళ్ళ సంస్కృతిని ఏ విధంగా కాపాడారు, గుళ్ళు గోపురాలు కట్టించి ఉద్యోగాలు ఎలా కల్పించారు, ఎక్కడెక్కడ గుళ్ళు కట్టించారు, ఏ గుళ్ళు ఎవరెవరు కట్టించారు, రామప్ప గుడి యునెస్కోలో చేరినప్పుడు దాని యొక్క టెక్నాలజీ ఏంటంటే ఆ గుడిలో వాడిన టెక్నాలజీ, గుడి కట్టడానికి వాడిన టెక్నాలజీ, తెలంగాణలో ఉన్న గుళ్ళు గోపురాలు, డాన్సెస్, ఆర్ట్ ఫామ్స్, తెలంగాణలో ఉన్న రకరకాల నృత్యాలు, ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైనా సరే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అక్కడ గుప్తాస్ స్టార్ట్ అవడం ఎలా అయ్యారు, అక్కడి నుంచి మీరు చూసుకుంటూ బుద్ధిజం, జైనిజం నార్త్ ఇండియాలో స్లోగా ఎలా ఎవాపరేట్ అయిపోయి ఉత్తర భారతదేశంలో తగ్గిపోయి దక్షిణ భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జైనులు, బుద్ధులు, వాళ్ళకి సంబంధించిన ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రాజులు బుద్ధిజంని జైనిజంని తీసుకొచ్చారు, ఏ రాజుల టైంలో హిందూ మతంతో పాటు బుద్ధిజం, జైనిజం విలసిల్లాయి, సమానంగా విలసిల్లాయి తెలంగాణలో. ఈ ప్యారలల్స్ అడుగుతారు ఎగ్జామ్లో. సో కమింగ్ బ్యాక్, హిస్టరీలో మనం చూస్తే ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇండియాలో ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు. 2-3 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ డైరెక్ట్గా బ్రూక్స్ అండ్ ఆథర్స్ ఫ్రీడమ్ టైంలో. ఉదాహరణకి బందీ జీవన్ అనే పుస్తకం మన స్వతంత్ర ఉద్యమంలో కీలకమైన పుస్తకం. ఆ బందీ జీవన్ అనే పుస్తకం ఎవరు రాశారు? ఎవరన్నా చెప్తారా ఆన్సర్? బందీ జీవన్ అనే పుస్తకం ఎవరు రాశారు? ఓకే, ద ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ అనే పుస్తకం ఎవరు రాశారు? బందీ జీవన్ రాస్తే సచిన్ సన్యాల్, ద ఫిలాసఫీ ఆఫ్ బాంబ్ రాస్తే భగవతీ చరణ్ ఓహ్రా. ఇట్లాంటి పుస్తకాల పేర్లు మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో బాగా ఇన్స్పైర్ చేసిన బుక్స్, బాగా ఇన్స్పైర్ చేసిన పాటలు. రాజా రామ్మోహన్ రాయ్, ఆయనకి ఆపోజిట్గా, మీకు రాజా రామ్మోహన్ రాయ్ ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఆయనకి ఆపోజిట్గా ధర్మసభ అని ఒక ఆయన స్టార్ట్ చేశాడు. బ్రహ్మ సమాజ్కి ఆపోజిట్గా ధర్మసభ అని స్టార్ట్ చేశాడు అనమాట. ఆయన ఎవరు? రాధాకాంత్ దేవ్. రాజా రామ్మోహన్ రాయ్ పురోగతి చెప్పే ఆయన హిందూ మతాచారాలను, మత ధర్మాన్ని రాజా రామ్మోహన్ రాయ్ పాడు చేస్తున్నారని చెప్పి ఒక ఆయన ధర్మసభని స్టార్ట్ చేశారు. ఆయన పేరు రాధాకాంత్ దేవ్ అనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న కాన్సెప్ట్స్ కూడా ఎగ్జామ్లో చదువుతాయి హిస్టరీలో. మోడర్న్ ఇండియాలో 1857 రివోల్ట్, 1857 తిరుగుబాటు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. భారతదేశంలో సామాజికంగా మతపరమైన సంస్కరణల గురించి, సంస్కర్తల గురించి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఏ మూమెంట్ స్టార్ట్ చేశారు? అలీగర్ మూమెంట్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తన యొక్క ప్రోగ్రెసివ్ థాట్స్ను, పురోగమైన తన అభిప్రాయాన్ని ప్రకటించడానికి ఒక మ్యాగజైన్ స్టార్ట్ చేశారు. మ్యాగజైన్ పేరేంటి? తెహజీబుల్ అఖ్లాక్. ఇట్లా మీకు ఎవరైతే భారతదేశంలో సంస్కరణ తీసుకొచ్చారో హిందూ మతంలో కానీ ముస్లిం మతంలో కానీ, వాళ్ళు ఏ విధంగా తీసుకొచ్చారు టాపిక్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా భారతదేశంలో మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్టులు, అతివాదులు, మితవాదులు ఎందుకు విడిపోయారు దగ్గర నుంచి, ఢిల్లీ దర్బార్ దగ్గర నుంచి, గాంధీ గారు ఇండియాకి రావడం, ఫస్ట్ వరల్డ్ వార్, ఇవన్నీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఎందుకు స్టార్ట్ అయింది, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, జలియన్ వాలాబాగ్ టైంలో తనకున్న నైట్ హుడ్ని తిరిగి ఇచ్చేసిన వ్యక్తి ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇవన్నీ నీటి ఒక స్టోరీ లాగా రాసుకుంటూ అదే టైంలో తెలంగాణ చరిత్ర ఎలా ముందుకెళ్ళింది, తెలంగాణ ఉద్యమం ఎలా ముందుకెళ్తుంది, అవన్నీ కనెక్ట్ చేసుకుంటూ చదువుకోవడం. ఇదంతా హిస్టరీ అన్నమాట. తర్వాత జాగ్రఫీ.
చాలామంది మీరు చూసారు తెలంగాణలో గుట్టలు ప్లెయిన్ ఏరియాస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. వరల్డ్ జియోగ్రఫీలో ఫస్ట్ జియోమార్ఫాలజీ, క్లైమేటాలజీ, ఓషనోగ్రఫీ ఇటువంటి టాపిక్స్ చదివిన తర్వాత తెలంగాణ టాపిక్ చదివితే మీకు బాగా ఐడియా వస్తుంది. ప్రపంచ భౌగోళిక వ్యవస్థ చదవండి. తర్వాత ఇండియన్ టోపోగ్రఫీ, ఇండియన్ మౌంటైన్స్ అండ్ ఇట్స్ రేంజెస్, ఇండియన్ ల్యాండ్ ఫామ్స్ చదవండి. దెన్ కమ్ టు తెలంగాణ ల్యాండ్ ఫామ్స్. తెలంగాణ ల్యాండ్ ఫామ్స్ బాగా ఇంపార్టెంట్. తెలంగాణలో వచ్చే విపత్తుల గురించి చదువుకోండి. తెలంగాణలో పండే పంటలు, తెలంగాణ నేలలు, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, తెలంగాణ డ్రైనేజ్ సిస్టమ్ కనెక్ట్ చేసుకుంటూ చదువుకోండి, మ్యాప్ వేసుకుని. సో కంప్లీట్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అర్థం కావాలంటే వరల్డ్ జాగ్రఫీ ఫస్ట్ మ్యాక్రో వెళ్ళండి, తర్వాత మైక్రోకి రండి. ఫస్ట్ వరల్డ్ మ్యాప్ని చూస్తూ తెలంగాణ మ్యాప్లోకి వచ్చేయండి. అప్పుడు మీకు కంప్లీట్ కనెక్ట్ ఏర్పడుతుంది, ఒక లాజిక్ ఏర్పడుతుంది. అంతేగాని డైరెక్ట్గా తెలంగాణ జాగ్రఫీలో కాకుండా వరల్డ్ జాగ్రఫీ కొంత బేసిక్స్ నేర్చుకుని దెన్ కమ్ టు తెలంగాణ జాగ్రఫీ. ముఖ్యంగా తెలంగాణలో జాగ్రఫీలో సాయిల్స్ కానీ, నదులు కానీ, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి టెంపరేచర్స్ కానీ, వర్షపాతం కానీ ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటారండి. ఏ టైప్ ఆఫ్ క్లైమేట్, ఆ క్లైమేట్ జోన్స్లోంచి ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. నేను జాగ్రఫీ చదివింది అంతే. ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ కనెక్ట్ చేసుకొని చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ వరల్డ్ జాగ్రఫీ బేసిక్స్ తెలియాలి. తర్వాత చెప్పాను కదా, ఇప్పుడు ట్రెండింగ్ సబ్జెక్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ ఇవన్నీ. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనేది ప్రతి ఒక్క అభ్యర్థికి అవసరం. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఎక్కువ ఏం చదవాలి, ఏ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే ఈ రోజు నుంచి లెక్కేసుకోండి, మినిమం 2 అవర్స్ ప్రతిరోజు. మోడల్ ఎగ్జామ్స్, పాత క్వశ్చన్స్, మాక్ టెస్ట్లు ఎన్ని వీలైతే అన్ని ప్రాక్టీస్ చేయండి, మీరు సక్సెస్ గ్యారంటీ. ఇది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. 2-3 చెప్తాను సక్సెస్ సీక్రెట్ చూడండి. ఒకటి, మనకి ఎంత కష్టం ఉన్నా 100లో 10 క్వశ్చన్లు వచ్చు, 100లో ఏమీ రావు, బట్ స్టిల్ రోజుకు ఒక 50 నుంచి 100 క్వశ్చన్లకి ఆన్సర్ చేయండి ప్రిలిమ్స్. ఆ ఆన్సర్ చేశాక ఫ్లూక్లో అంటే అనుకోకుండా కరెక్ట్ అవ్వచ్చు, అనుకోకుండా తప్పు అవ్వచ్చు, కానీ తప్పైనా కరెక్ట్ అయిన ప్రతి క్వశ్చన్కి మీ సమాధానం మీరే తయారు చేసుకోండి. అట్లా మీ పరీక్ష రోజు దాకా చేస్తే ఎవ్వరు కూడా పరీక్షలో ఫెయిల్ అవ్వరు. మీకు తెలుసు ఎస్ఐ కానిస్టేబుల్ వీటిలో నెగిటివ్ మార్కింగ్ ఉంది, గ్రూప్ 1లో నెగిటివ్ మార్కింగ్ లేదు అని. సో నెగిటివ్ మార్కింగ్ లేకపోతే 150 పెట్టండి. నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఆలోచించి పెట్టండి, క్యాలిక్యులేట్ చేసుకోండి. నెగిటివ్ మార్కింగ్ లేని ఎగ్జామ్స్ డీల్ చేసే విధానం వేరే ఉంటుంది. అందుకని చెప్తున్నాను, మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే మీకు నెగిటివ్స్ ఎన్నిపోతున్నాయో అర్థమవుతుంది. మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే 150 క్వశ్చన్లో మీకు రాకపోయినా మీరు రైట్ ఎన్ని పెడుతున్నారో, మీకు ఎంతవరకు సర్టనిటీ ఉంది, ఎంతవరకు ఆన్సర్ చాయిస్లో కరెక్ట్గా మీ మైండ్ నిర్ణయం తీసుకుంటున్నా అర్థమవుతుంది. ఎగ్జామ్ హాల్లో కంగు తినే కంటే ముందే మనం ప్రాక్టీస్ చేసి ముందే మనం బేరీస్ వేసుకుని ఇంప్రూవ్ చేసుకెళ్తే మంచిది. అండ్ గుర్తుపెట్టుకోండి, నాకు నాలెడ్జ్ తక్కువ ఉంది, నేను గ్రూప్ 1 అవ్వలేను, గ్రూప్ 2 అవ్వలేను అస్సలు అనుకోవద్దు. నేను నమ్మరు, ఐఏఎస్ మంచి ర్యాంకులు వచ్చేవాళ్ళు కూడా సూపర్ నాలెడ్జ్ ఏమి ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాలెడ్జ్ కన్నా ఇంపార్టెంట్ ఎగ్జామ్ టెక్నిక్. నేను గట్టిగా నమ్ముతాను ఇది. కాంపిటేటివ్ పరీక్షలో నాలెడ్జ్ కాదు, పరీక్ష రాసే విధానం తెలియాలి. ఆ విధానం ఎలా తెలుస్తుంది? ఒకటి, కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అయ్యి క్వశ్చన్ ఎలా వస్తో స్కిల్ డెవలప్ చేసుకోవాలి. 2, ఏ చాప్టర్ చదివేటప్పుడైనా ఈ చాప్టర్లో నేనే ఎగ్జామ్లను అయితే ఏ విధంగా క్వశ్చన్ ఇస్తాను. 3, పాత ప్రశ్న పత్రాలు. 4, డైలీ ప్రాక్టీస్. అంతకంటే ముఖ్యంగా ఫోకస్డ్ ప్రిపరేషన్. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నానంటే ఎక్కడికి వెళ్తున్నా టార్గెట్ గురించి ఆలోచిస్తాను. ఈవెన్ నేను వినే సినిమా పాట కూడా ఆ టార్గెట్ గురించి ఉంటుంది, కార్లో వెళ్తా. దాన్ని తప్పించి ఇంకోటి నా బ్రెయిన్లోకి రాదు. నేను ఏది అనుకున్నా సక్సెస్ అవుతాను. మిరాకిల్స్ మన జీవితంలో అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా?
మనం ఒకటే విషయంలో డెడికేటెడ్గా టార్గెట్ పెట్టుకుని మనం ఎట్లనే సాధించాలని సాధించేస్తాం. మీకు ఇప్పుడు ఒక జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్ కావాలి. ఇన్ని ఉద్యోగాల్లో మనకు ఎలిజిబిలిటీ ఉన్న ఉద్యోగాలను అప్లై చేస్తే మంచి జాబ్ మనకు ఎందుకు రాదు? మీకంటే తెలియగల వాళ్ళు ఉన్నారా? మనం అనుకుంటాం తెలివితేటలు మాకు తక్కువ ఉన్నాయి, నాలెడ్జ్ మాకు తక్కువ ఉంది, చిన్నప్పుడు మాకు బేసిక్స్ సరిగా లేవని. ఏం అవసరం లేదు. ఈ రోజు నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. రోజుకి యావరేజ్న 10 గంటలు కూర్చోండి. 24 గంటలు 10 గంటలు మీ లక్ష్యం కోసం కూర్చోండి. మీరు ఏది అనుకుంటే అది అవుతుంది. ఎక్కువ పుకారు లేని భయపడిపోయి ఎగ్జామ్ ముందు రోజు నిద్రపోకుండా, ఎప్పుడైనా సరే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు రోజు నిద్రపోకుండా వెళ్ళే అంత చేయొద్దు. ఒకటే మైండ్ని మీ యొక్క టైం టేబుల్ని సెట్ చేసేసుకోండి. ఓకే, సో ప్రాపర్ ప్లాన్, ప్రాపర్ స్ట్రాటజీ, ఓల్డ్ పేపర్స్ అనాలిసిస్, మాక్ టెస్ట్లు రాసి, రోజు ఒక పరీక్ష రాసి, రోజు ఒక ప్లాన్ సిలబస్తో, మన శక్తి మేరకు ప్లాన్ సిలబస్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ నెల ముందు మరి భయం వేస్తుంది. ఏమని తెలుసా? నాకు అసలు సిలబస్ అవ్వలేదు, నాకు భయం వేస్తుంది, నేను అసలు ఏం కంప్లీట్ చేయలేకపోయాను, నేను పాస్ అవను, అసలు ఎగ్జామ్ పోవద్దన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అవన్నీ పక్కన పెట్టి లాస్ట్ మినిట్ వరకు ఫైటింగ్ స్పిరిట్ పెట్టుకోండి. నేను సివిల్స్ 2004 రాసేటప్పుడు నేను హాల్ టికెట్ రావాలి. అప్పుడు ఆన్లైన్ కాదు, పోస్ట్లో వచ్చేది హాల్ టికెట్. హాల్ టికెట్ రాకపోతే బాగుండు అనిపించింది మనసులో. రాకుండా ఉంటే నేను ఎగ్జామ్ పాస్ అయ్యేదనే కాదు, హాల్ టికెట్ రాకుండా బాగుండు, అమ్మతో పరీక్ష ఎగ్గొట్టొచ్చు, నాకు భయం వేస్తుంది అనమాట. నిజంగా అనుకున్నాను రాకపోతే బాగుండని. కానీ ఆ రోజు ఈ రోజుకి మా నాన్న అప్పుడు తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేసి యూపీఎస్సీకి పంపించి మా అమ్మాయి హాల్ టికెట్ రాలేదని కంప్లైంట్ ఇప్పించారు. ఆయనకి తెలియదు ఇప్పటికీ కూడా. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఢిల్లీ ఆయన కలిసి వస్తాను, ఆయన దండం పెట్టి వస్తాను. ఆయన తెలియదు ఎందుకు దండం పెడుతున్నాను. ఆయన చాలా చిన్న విషయం అనుకుండొచ్చు, కానీ ఈరోజు కూడా హాల్ టికెట్ నాకు రాకపోతే ఆ రోజు సక్సెస్ వచ్చేది కాదు. సక్సెస్ లేకపోతే నా లైఫ్లో ఇంత నమ్మకం, నా మీద నాకు నమ్మకం వచ్చేది కాదు. కాబట్టి ఎప్పుడు కూడా ఎగ్జామ్ ఎగ్గొట్టాలని ఆలోచించకండి. ఏమో మీరు ఎగ్జామ్ రాస్తే ఎంత పెద్ద సక్సెస్, ఎంత అద్భుతమైన దాగుందో తెలియదు కదా మీకు. మీ పైన మీకు నమ్మకం తక్కువ ఉంటుంది, కానీ ఈ శక్తిని చూసారా, యూనివర్స్కి మీ మీద నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు జెన్యున్గా వర్క్ చేస్తే మీకు డెస్టినీ మిమ్మల్ని మోసం చేయదు. ఎంత దూరమైనా మనం ఫైట్ చేయొచ్చు. కాబట్టి ప్రాపర్ ప్లాన్ చేసుకుని టైం వేస్ట్ చేసుకోకుండా, బాగా చదివే వాళ్ళైతే 2-3 గ్రూప్ ఫామ్ అవ్వండి. మీరందరూ బాగా చదువుతున్నారని కూడా గ్రూప్గా ఫామ్ అవ్వండి. గ్రూప్లో బాగా చదవాలి ఉంటే తీసేసేయండి. ఇక్కడ చదువు ఇంపార్టెంట్, అలా గ్రూప్ ఫామ్ అయ్యి కూడా చదువుకోవచ్చు. బోర్ కొట్టినప్పుడు డిస్కస్ చేసిన చాలా సబ్జెక్టులు వినేయచ్చు. సో ఇలా ఒక పాత్రలో వెళ్తే మనం సక్సెస్ వచ్చింది. మీరు అనుకోవచ్చు సక్సెస్ వస్తే బతకాలి, సక్సెస్ లేకపోతే మన లైఫ్కి అర్థం ఏంటి అని. సక్సెస్ కంటే పోరాటం ముఖ్యం. సక్సెస్ కంటే ఆ సక్సెస్ కోసం మనం చేసే పని చాలా ముఖ్యం. మీరు అనుకోవచ్చు జీవితంలో గవర్నమెంట్ జాబ్ వస్తేనే బతుకుతారు, కలెక్టర్ అయితే బతుకుతారని. ఎలా అయినా బతకొచ్చు జీవితంలో, కానీ ఒక్క క్షణం కూడా మనం అనుకున్న దాన్ని కాకుండా టైం వేస్ట్ చేస్తూ డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతూ బతికే అన్నిటికైనా చెత్త బతుకు. సక్సెస్ వస్తే గొప్ప బతికేం కాదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లేదా జిల్లా కలెక్టర్ లేదా పోలీసులు ఐపీఎస్ అయితే గొప్ప కాదు. ఒక మనిషి తన కోసం, తను అనుకున్న లక్ష్యం కోసం 10 మంది మంచి కోసం బతకడం, ఆ మనిషి గొప్పవాడు. మీరు అలా ఉండడానికి ట్రై చేయండి. ఈ సక్సెస్ అనేది, ఎగ్జామ్స్ అనేవి మధ్యలో ఒక మార్గం మాత్రమే. ఇది మీరు అవుతారు, ఇది కాకపోతే ఇంకా పెద్దది అవుతాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు. నేను 2002లో నా లైఫ్లో సివిల్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. అంటే సివిల్స్ అనే ఆస్పెక్ట్ ఇది 2022, 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సివిల్స్ బాగా చదివినాడు కొంతమంది కొట్టారు, కొంతమంది సివిల్స్ కొట్టలేదు. ఎవరైతే టాలెంటెడ్ బాగా చదివి ఉన్నారో వాళ్ళ జీవితంలో సివిల్స్ కంటే గొప్ప అయ్యారు, కానీ సివిల్స్ కంటే తక్కువ అవ్వలేదు. ఒకవేళ సివిల్స్లో ఫైనల్లో పోయినా, మెయిన్స్కి వెళ్ళిపోయినా, ఇంటర్వ్యూలో పోయినా లైఫ్లో సివిల్స్ కంటే గ్రేట్ అయ్యారు, కానీ సివిల్స్ కంటే తక్కువ అయితే ఎవరు కాలేరు. అంటే అర్థం ఏంటి? మీరు ఒక లక్ష్యం కోసం పనిచేస్తే ఆ లక్ష్యం మీకు రాకపోతే అంతకని ఇంకా గొప్ప వాళ్ళు అవుతారు మీరు. కానీ ఆ లక్ష్యం పట్ల మీకు ప్రత్యేకమైన శ్రద్ధ లేకపోతే, దాన్ని వదిలేసి మీరు అన్ని పనులు చేసుకుంటూ పోతే మాత్రం డేంజర్. కాబట్టి
మీరు ఒకటే అనుకోండి, నా కోసం, నా సమాజం కోసం, నా భూమి కోసం, మా తల్లిదండ్రుల కోసం ఎందుకంటే చాలాసార్లు నేను చూస్తుంటాను, నా స్టూడెంట్స్ అందరూ ఉంటారు కదా, సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తారు, బాగా చదివావా, ఈరోజు ఏం చేస్తావు. వాళ్ళు తిరిగి మన దగ్గర నుంచి ఏం ఆశించరు, కానీ ఒకటే మన లైఫ్లో మనం బాగుండాలని. వాళ్ళకి మీరు ఏం తిరిగి ఇవ్వగలరు, ఎన్ని చేస్తే ఇవ్వగలరు? కేవలం మీ సక్సెస్ లేదా మీరు చేసిన మంచి పనులే వాళ్ళకి మీరు ఇచ్చే జ్ఞాపకాలు. కాబట్టి మీ వాళ్ళ కోసం మీ బాధ్యతగా మీరు చేయాల్సిన పని ఇది ఒకటే. దీనికోసం నిగ్రహంతో ఏకాగ్రతతో చదవండి, సక్సెస్ వస్తుంది. ఓకేనా? మీ సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా నేను ఆదిలాబాద్ జిల్లా వస్తాను, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో. మనం ఇంకొక విజయోత్సవం సెలబ్రేట్ చేసుకుందాం. విల్ యూ ప్రామిస్ మీ ఆల్ ఆఫ్ యూ విల్ స్ట్రైవ్ ఫర్ సక్సెస్? అంటే కష్టపడండి, వచ్చినా రాకపోయినా మీ వంతు కష్టపడి చేస్తారా? 100%. ఓకే, ఆల్ ద బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన నమస్తే తెలంగాణ, తర్వాత దీన్ని కంటిన్యూ చేసిన జోగు ఫౌండేషన్, ముఖ్యంగా నిపుణ అందరూ ఫాలో అవుతుండండి. నేను నిపుణుల ఆర్టికల్స్ నేను కూడా రాస్తాను. నిపుణ చాలా బాగుంటుంది, యూ జస్ట్ కీప్ ఫాలోయింగ్. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టేట్ లెవెల్లో మీకు నిపుణ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.